ఇంకా వేరే ఫొటోస్ కూడా ఉంటాయి. ఎమ్మెల్యే గారితో కూర్చొని ఆ పక్కన కూర్చొని అధికారులు కూర్చొని దట్ ఈస్ అది పర్మిషన్ కూడా అక్కడ కూర్చోవచ్చిన వాళ్ళ ఇష్టం. క్యాంప్ ఆఫీస్ వాటర్ బయట వ్యక్తులు కూర్చొని పార్టీ అంశం మార్చినందుకు అది ప్రభుత్వం సంబంధించింది ఆలోచన. ప్రభుత్వం దానికి సంక్షేమ కార్యక్రమాలు కానీ దీంట్లో పార్టీ కార్యక్రమాలు యాక్టివేట్ చేయడానికి లేదు. అంతకుముందు మేము చేసిన వాళ్ళు లేదు. యాజ్ పర్ రూల్ ఏముందనే దాంట్లో మీకు యాక్టివ్. ఇవాళ మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. అక్కడ గౌరవనీయులు ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు పదే పదే పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా, తన ఫామ్ హౌస్గా, పాలకుర్తిలో కాంట్రాక్టర్లతోటి, వాళ్ళ గుత్తేదారులతోటి, వాళ్ళ కార్యకర్తలతోటి క్యాంప్ హౌస్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రతిపక్ష నాయకుల మీద, దయాకర్రావు గారి మీద విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతుంది. అది చట్టరీత్యా కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని మేము మన జనగాం కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేమంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దీని మీద కలెక్టర్ గారు స్పందించిండు. ఆ సెక్షన్లు తీసుకుని ఇక ముందట జరగకుండా చూసుకుంటామని చెప్పిండు. అది ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయమా, ఎన్ఆర్ఐ గారి కార్యాలయమా, 24 గంటలు ఎవరు ఉంటారో ఒకసారి కలెక్టర్ గారు కూడా చూడాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేసినాము. టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక ముందట అట్లాంటి జరగకుండా అట్లనే అసెంబ్లీ సెక్రటరీతో కూడా మాట్లాడి గైడ్ లైన్స్ తెలుసుకుంటా అని చెప్పిండు. ఇది వీరికి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, అసలు ఇక్కడ సిటిజనే కాదు. ఇక్కడ కూర్చొని ఏదో సేవ చేస్తారు, మా కోడలు గారితో సేవ చేపిస్తా, నేను సేవ చేపిస్తా అని చెప్పి వారు ప్రజలతో ఓట్లేసుకొని గెలిచి అక్కడ కూర్చొని పాలకుర్తిలో విద్వేషాలు, పార్టీల మధ్య గొడవలు, పొద్దున లేస్తే మాజీ మంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలిస్తారు వాళ్ళ గుత్తేదారులతోటి. దయచేసి ఆ క్యాంపు కార్యాలయాన్ని ప్రజలకి సందర్శనాత్మకంగా కట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో. దాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ప్రతిపక్షాల మీద విమర్శలకి ఉపయోగించవద్దని మీ ద్వారా వారికి, కలెక్టర్ గారికి కోరుతున్నాను. థ్యాంక్ యూ.